ఏంటన్నయ్య ఓ పక్క రక్తం దారిలే కారుతుంటే చిరునవ్వు నవ్వుతావేంటి? నేను పోగొట్టుకున్న చెల్లెలు నిజంగా ఇప్పుడు దొరికిందమ్మా. ఆ ఆనందంలో కన్నీళ్లు తిరుగుతున్నాయి. జీవితంలో మొదటిసారిగా అన్నయ్య అన్న పిలుపు విన్న అనుభూతిని పొందాను. రామ్మా, ఆ బీరువాల డబ్బు తీయమ్మా. ఆంజనేయులకి ఇస్తానన్న డబ్బు దీంతో పూర్తయింది. ఇప్పుడు ఈ డబ్బు తీసుకెళ్లి ఆంజనేయులకి చూస్తాను. నీ రక్తంతో నన్ను తిలకం దిద్దుకోమంటావా, పారాన్ని రాసుకోమంటావా? తప్పదమ్మా. విశ్వనాథం ఆత్మ శాంతించాలి. నా పందెంలో ఈ రోజే ఆఖరి రోజు. రేపు అందరూ సూర్యోదయాన్ని చూస్తారు, కానీ నేను నీ కళ్యాణాన్ని చూస్తానమ్మా. తప్పించు పారిపోయాడా? కొంప మునిగిపోయింది కదే పారిజాతం. లెక్కలొచ్చా? లెక్క పెట్టివ్వనా? 50,000. మన పందానికి ఈ డబ్బు పనికిరాదు. ఎందుకని? దీని మీద రక్తం అంటుంది కనుక. నా రక్తాన్ని చిందించి డబ్బు తెస్తానని ఆ రోజు నీకు మాటిచ్చాను. కానీ ఇప్పుడు ఈ నోట్ల మీద కనిపించేది ఆ రంభాదేవి రక్తం. లేదు అని నువ్వంటే సరిపోతుందా? నేను ఈ డబ్బు తీసుకోను, ఈ పెళ్లికి ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేమిటి? న్యాయబద్ధంగా నీకు ఇవ్వాల్సిన డబ్బిచ్చాను. ధర్మంగా నా చెల్లెలు పెళ్లి చేయిస్తాను. అసంభవం. ఎలా సంభవమో ఇప్పుడే నీకు చూపిస్తాను. 50,000 తెస్తే పెళ్లి జరిపిస్తాను అన్న మాట నువ్వు తప్పావు. కానీ పెళ్లి జరిపించకపోతే కరిగిన కండ, చిందిన రక్తం ఉద్వేగంతో రెచ్చిపోయి నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాయి అని నేనన్న మాట మాత్రం తప్పను. తన కూతురుతో ఎస్టేట్లో పెళ్లి జరిపిస్తానని చెప్పుకున్నారట. ప్రాణ స్నేహితుడు అనుకుంటే ఇంత పని చేస్తాను. బాబు పని నా కొడుకుని ఎలాగైనా కాపాడు బాబు, కాపాడు బాబు, కాపాడు. చూశావా నిన్నిక్కడికి ఎలా రప్పించాను? నువ్వెందుకు రప్పించుకున్నావో నాకు తెలియదు గాని నేను మాత్రం నిన్ను తప్పించడానికే ఇక్కడికొచ్చాను. అది జరగని పని. నిన్ను నా మనుషులు కాసేపు ఇక్కడ ఉంచగలిగితే ఈలోగా పోలీసులు వస్తారు, నిన్ను తీసుకెళ్లి జైలు గోడలకు ఎరువుగా వేస్తారు. జైలు గోడలు కరువుతో ఎదురు చూస్తోంది నా కోసం కాదు, నీ కోసం. కావచ్చు, కానీ నిన్ను నా స్థానంలోకి మార్చేశాను. రంభాదేవి హత్య కేసులో నిన్నిరికించి పోలీసులతో నీకు కొత్త చుట్టరికాన్ని కలిపాను. నువ్వు 2 ఆకులు చదివితే నేను 4 ఆకులు చదివాను. కోదండ రామయ్య, నీ వేలుకుండాల్సిన నవరత్నాల ఉంగరం ఉందో లేదో ఒక్కసారి చూసుకో. అది అక్కడ లేదు, చచ్చిపోయిన రంభాదేవి వేలుకుంది. స్టేజి దగ్గర నేనే దొంగిలించి ఆమెకు బహుమానంగా ఇచ్చాను. నీ కాలికున్న చెప్పులు చూసుకున్నావా? నీ కుడికాలి చెప్పు రంభాదేవి హత్య జరిగిన స్థలంలో నేనే వదిలొచ్చాను. కోదండరామయ్య, నువ్వు ఆంజనేయులు కలిసి బ్యాంకు దోచుకొని ఆ నింద నా తండ్రి మీద వేసి ఆయన నిండు ప్రాణం తీశారు. ప్రతీకారం తీర్చుకోవడానికి ఇన్నాళ్ళు నేను నీడలా వెంటాడాను, నీ చేత తప్పులు చేయించాను. నువ్వింత తెలివిగలవాడివి కనుకే నా కొడుకుని కోదండరామయ్య ఎస్టేట్కి ఎత్తుకుపోయారని నిన్ను నమ్మించి నేను ఇక్కడికి రప్పించాం. ఇప్పుడు నేను ఇక్కడ భూస్థాపితం చేస్తాను. వీరిని నానా చిత్రహింసలు పెట్టి నా కళ్ళ ముందే చంపేయి.
విశ్వనాథాన్ని చంపినట్టే రేఖని చంపుతాను రా.
నాన్న గుండెకి సరిపోతే మీరు ఊపిరాకి చావాలరా. మా అమ్మ అనాథగా సరిపోతే మీరు దిక్కులేని చావు చావాలి. మీ రాక్షసత్వానికి మీ దుర్మార్గానికి ఇదే శిక్ష, ఇదే శిక్ష, ఇదే శిక్ష. ఈ హంతకుల్ని మీకు అప్పచెబుతామని చూస్తుంటే వీడు ఎదురు తిరిగి చాకిరేవులో మురికి బట్టలు ఉత్తినట్టు ఉత్తేస్తున్నాడు. రంభాదేవిని పారిజాతం సహాయంతో ఈ ఆంజనేయులు ఎలా హత్య చేయించాడో మా దగ్గర రుజువులతో సహా ఉన్నాయి. మా నాన్నకి ఈ హత్యలో భాగం ఉందని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఈ సాక్ష్యాలు చాలా లేక నేను కోర్టులో వేరే సాక్ష్యాలు ప్రవేశపెట్టాలా? ఆంజనేయులు పార్టీలు మార్చేసే బుద్ధి మన బిడ్డలు మన దగ్గర నుంచే నేర్చుకున్నారయ్యా. కాకపోతే చిన్న డిఫరెన్స్. మనం చెడ్డ పార్టీతో చేతులు కలిపాం, వాళ్ళ మంచి పార్టీతో చేతులు కలిపారు. ఇంతకీ మీ వాడేది? ఓనిలేవయ్యా, సాక్ష్యం తప్పింది. విశ్వనాథ్, అందరి పెళ్లిలకు అగ్నిసాక్షి కావాలి, కానీ మా అందరి పెళ్లికి మాత్రం నీ ఆత్మసాక్షి చాలు. మమ్మల్ని దీవించు. పళ్ళ పని నువ్వు కూడా కానిచ్చేయి. ఆ బ్రీఫ్ కేసు తీసుకొచ్చి నాకు ఇచ్చేయి. నీకు మంచి బహుమానం తాంబూలంలో పెట్టిచ్చేస్తా. తాంబూలంలో పెట్టి ఇచ్చేసావా? ఎవరికి? బెజవాడ బ్యాంకు వాళ్ళకి. నీ చిన్ననాటి స్నేహితుడు చంద్రశేఖరరావు మీద అప్పనింద తొలగిపోవటానికి వడ్డీతో సహా నువ్వు తోచిన బ్యాంకు వాళ్ళకే కట్టేశా.